కాళేశ్వరం స్కామ్ బీఆర్ఎస్ పెద్దలకే కాదు, గత ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మెడలకు చుట్టుకునేలా ఉంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏకంగా విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే పలువురు అధికారుల నుంచి కీలక ఆధారాలు సేకరించిన కమిషన్ పాత్రదారులను కాకుండా సూత్రధారుని పట్టుకునే పనిలో పడింది. కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ ఈ నెల 18 నుంచి జరగనుంది. ఈసారి కీలక ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులు బుధవారం నుంచి విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే 5గురు కీలక ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ నోటీసులు ఇచ్చారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇన్ఛార్జి కార్యదర్శులుగా పనిచేసిన వారిని విచారణకు పిలిచారు. వీరిలో ఎస్సీ జోషి, రజత్ కుమార్, సోమేష్ కుమార్లు రిటైర్డ్ అధికారులు కాగా, ప్రస్తుతం సర్వీసులో ఉన్న వికాస్ రాజ్, స్మితా సబర్వాల్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరు కాళేశ్వరం నిర్మాణ టైంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. దీంతో కాళేశ్వరం కమిషన్ విచారణలో స్మితా సబర్వాల్, మిగతా ఐఏఎస్, మాజీల వాంగ్మూలం కీలకం కానుంది. కమిషన్ అడిగే ప్రశ్నలకు వీరు ఏ విధంగా సమాధానాలు ఇస్తారనేది ఇక్కడ కీలకంగా మారనుంది. వీరు కూడా మాకేం తెలియదు, అంతా కేసీఆర్ చూసుకున్నారు, ఆయనే నిర్ణయం తీసుకున్నారని చెప్తారా, లేదా బ్యారేజ్లపై ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నారో సాంకేతికంగా పరిపాలనా పరంగా నిర్ణయాన్ని చెప్తారా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ 91 మంది అధికారులను, ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను విచారించింది. విచారణలో భాగంగా అధికారులంతా తమకు ఏమీ తెలియదని, అంతా కేసీఆర్ చూసుకున్నారని జవాబిచ్చినట్లు తెలిసింది. కాగా ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఐఏఎస్ అధికారుల విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐఏఎస్ అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను క్రాస్ ఎగ్జామినేషన్స్కు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నెలాఖరులో లేదా వచ్చే నెల తొలి వారంలో హాజరు కావాలంటూ కేసీఆర్, హరీష్ రావులకు త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం కేసీఆర్, హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్లో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అనేక సార్లు క్షేత్ర స్థాయికి వెళ్లి హరీష్ రావు నిర్మాణాలను పరిశీలించారు. సెకండ్ టర్మ్లో ఆ శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని ఇప్పటికే అధికారులు విచారణలో స్పష్టం చేశారు. అధికారులు చెప్పిన విషయాలు, కమిషన్ సేకరించిన వివరాల ఆధారంగా కేసీఆర్, హరీష్ రావును కమిషన్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మేడిగడ్డ బ్యారేజీ క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన కీలక ఫైళ్లన్నీ దోచుకెళ్లారు. దశల వారీగా చేపట్టిన బ్యారేజీ పనులు, నాణ్యతా పరిశీలన తేదీలు, గుర్తించిన లోపాలు, ఇచ్చిన సూచనలతో పాటు విడతలుగా బిల్లుల మంజూరుకు సంబంధించి నిర్వహించిన రిజిస్టార్లు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంటి దొంగలే ఈ దొంగతనానికి పాల్పడ్డారని భావిస్తోన్న కాళేశ్వరం విచారణ బృందం దాని వెనుక ఉన్న సూత్ర, అలాగే పాత్రదారులను గుర్తించే పనిలో పడింది. ఈ వ్యవహారం వెనుక మాజీ ఈఎన్సీతో పాటు ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికార మార్పు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, సుందిల్లా, అన్నారం బ్యారేజీల్లోనూ సాంకేతిక లోపాలు తలెత్తడంతో నిర్మాణంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు విజిలెన్స్ విచారణ చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేసింది. 4 నెలల క్రితం ప్రారంభమైన విచారణ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో విచారణ అధికారులు గుత్తేదారుతో పాటు ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఉన్నతాధికారులు, కింది స్థాయి ఉద్యోగులను విచారించారు. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన విచారణ కమిషన్ సభ్యులు నాణ్యతను పరిశీలించారు. తర్వాత తన విచారణను ముమ్మరం చేసిన కమిషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులను అనేక తరహాల్లో విచారించిన కమిషన్ వారు ఇచ్చిన వివరాలను రికార్డులతో పోల్చి చూశారు. ఇందులో రికార్డులు, విచారణలో వెల్లడించిన వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో పరిశీలించిన అంశాల్లో తేడాలున్నట్లు నిర్ధారణకు వచ్చింది కమిషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.